బ్లౌజ్ మొత్తం గూడా ఎంత పర్ఫెక్ట్‌గా కుట్టినా గూడా, ఈ చంక దగ్గర ఈ కింది భాగంలో ముడతలనేవి ఒస్తాయి. అంటే మనం కుట్టేటప్పుడు ఇదిగోండి హ్యాండ్ పీస్ గాని, బాడీ పార్ట్ నీట్‌గా ఏమాత్రం సాగదీయకుండా పర్ఫెక్ట్‌గా కుట్టినా గూడా, ఈ మోచేతి వరకు హ్యాండ్స్ తీసుకునే వాళ్ళకి, మీడియం హ్యాండ్ తీసుకునే వాళ్ళకి, వేసుకున్న తర్వాత హ్యాండ్ ఇలా కిందికన్నప్పుడు, ఈ కింద భాగంలో ఇక్కడ ముడతలనేవి ఒస్తాయి. ఇలా ముడతలు రాకుండా చిన్న ట్రిక్ చూపిస్తాను చూడండి. అప్పట్లో హ్యాండ్స్ ఏ విధంగా జాయిన్ చేసేవాళ్ళంటే, బాడీకి సైడ్ జాయింట్, హ్యాండ్ పీస్‌కి సైడ్ జాయింట్ ముందే చేసేవాళ్ళు ఈ విధంగా. ఇప్పుడు ఈ హ్యాండ్‌నొచ్చేసి కరెక్ట్ మధ్యలో పెట్టుకొని, ఈ రౌండ్ చుట్టూ ఏదైతే ఉందో ఈ రౌండ్ మొత్తం కూడా కుట్టు వేసేవాళ్ళు. ఇలా కుట్టు వేయడం వల్ల చంక దగ్గర ఒక్క ముడత కూడా రాకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వచ్చేది. ఇట్లా వేస్తే ఏందంటే ఈ హ్యాండ్ ఖర్చు ఇటువైపున, ఈ బాడీ ఖర్చు ఇటువైపున ఈ విధంగా వచ్చేది. మొత్తం ఇదిగోండి హ్యాండ్ మొత్తం రెడీ అయ్యేసరికి, ఈ చంక దగ్గరొచ్చేసి కరెక్ట్‌గా ఈ జాయింట్లు ప్లస్ సింబల్ ఏదైతే ఉంటుందో ఈ జాయింట్ కరెక్ట్‌గా వచ్చేది. కాకపోతే లోపల వైపున ఈ ఖర్చులనేవి 2 కూడా అటాచ్ అయ్యేటివి కావు. విడివిడిగా ఉండేవి. ఇలా వేయడం వల్ల ఏమవుతదంటే, ఈ హ్యాండ్ పీస్‌కి హ్యాండ్ పీసు, బాడీ పార్ట్‌కు బాడీ పార్ట్ ఉండడం వల్ల హ్యాండ్ మొత్తం కుట్టిన తర్వాత ఈ చంక కింద ఏమాత్రం ముడత లేకుండా పర్ఫెక్ట్‌గా ఉండేది. అయితే మనం ఇప్పుడేం చేస్తున్నాం, ఈ హ్యాండ్‌కనేది మొత్తం హ్యాండ్ జాయింటింగ్ చేసిన తర్వాత సైడ్ జాయింట్ అనేది చేసుకుంటున్నాం. సో, హ్యాండ్ కుట్టేటప్పుడు ఈ విధంగా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. కస్టమర్ వేసుకున్నప్పుడు హ్యాండ్ ఇట్లా కిందికంటారు గదండీ! ఇట్లా కిందికనేలోపు ఈ ఖర్చు ఏదైతే ఉంటదో ఖర్చంతా ముడతలాగా వచ్చేసి ఇక్కడ చంక దగ్గర ముడతలొస్తాయి. కుట్టే పద్ధతి మార్చకుండా ఇప్పుడు మీకు చూపించిన గదా! ఈ పద్ధతిలో కుట్టకుండా మనకు రెగ్యులర్‌గా హ్యాండ్ ఏ విధంగా కుడతామో, సైడ్ జాయింట్ ఎలా చేస్తామో ఇదే ప్రకారంగా చేసేసుకొని లాస్ట్‌లో చిన్న ట్రిక్కుతోని మనకి ఈ ముడతలు రాకుండా సరి జేసుకోవచ్చు. అది ఏ విధంగా అంటే మనకి బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత ఒక 2 ఎక్స్‌ట్రా కుట్లు వేసుకుంటాం గదా! ఈ 2 ఎక్స్‌ట్రా కుట్లు వదిలేసి మిగతా జాయింట్ ఏదైతే ఉందో ఈ జాయింట్‌ని ఇదిగోండి ఈ విధంగా థ్రెడ్ రిమూవర్ తీసుకొని విప్పదీసేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా. అదే విధంగా ఇటువైపున హ్యాండ్ గూడా ఈ మూడో కుట్టు అంటే దీనికి ఎక్కువ కుట్లు ఉంచొద్దు మళ్ళీ జస్ట్ 3 కుట్లు మాత్రమే వేయాల్సి ఉంటది సైడ్ జాయింట్‌లో. ఆ సైడ్ జాయింట్‌లో కుట్లు వదిలేసి ఈ ఎక్స్‌ట్రా ఉన్న ఈ దారాలనేది కట్ జేయాలి. ఇదిగోండి ఈ విధంగా. అంటే ఇలా కట్ జేయడం వల్ల ఏమవుతుందంటే ఈ జాయింట్ అనేది 2 విడదీయాలి. ఏ హ్యాండ్‌కి ఆ హ్యాండ్ విడివిడిగా ఈ విధంగా ఉండడం వల్ల బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఇక్కడ పట్టేసినట్టుగా లేకుండా ఇదిగోండి ఈ విధంగా ఫ్రీగుంటుంది. ఇది ఓపెన్‌గా ఉంటుంది గాబట్టి ఏ ఖర్చుకు ఆ ఖర్చు విడివిడిగా ఈ విధంగా వచ్చేస్తది. మొత్తం వేసుకున్న తర్వాత చంక దగ్గర ముడతలు లేకుండా పర్ఫెక్ట్‌గా ఉంటదనమాట. బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత లాస్ట్‌లో ఈ చిన్న అడ్జస్ట్‌మెంట్ చేసుకొని చంక కింద ముడతలు రాకుండా పర్ఫెక్ట్‌గా సరి జేసుకోవచ్చు. హ్యాండ్ జాయింట్ చేసుకొని సైడ్ జాయింట్ చేసిన తర్వాత ఈ చిన్న అడ్జస్ట్‌మెంట్ చేసుకొని చంక దగ్గర ఎక్కడ కూడా ఏమాత్రం ముడత లేకుండా పర్ఫెక్ట్‌గా రెడీ చేసుకోవచ్చు. ఓకేనా? అయితే ఇట్లాంటి మంచి మంచి టిప్స్ కోసం మన వేద టైలర్ ఛానెల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అవుతూ ఉండండి.